హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణీస్ వరల్డ్. ఈరోజు సూపర్ సాఫ్ట్గా చపాతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ చూసారు కదా, నేను చెప్పిన కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకుంటే ఇలా బాగా పొంగుతాయన్నమాట. ఇక్కడ నేను 1.5 కప్పు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. ఈ పిండిలో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత దానికి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ అయ్యాక మన చేతులతో ఇలా పిడికిలు పట్టి ఇలా కలిపితే ఏంటంటే పిండి కన్సిస్టెన్సీ బాగా వస్తుంది, సాఫ్ట్గా వస్తాయి చపాతీ కూడా. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక దీనిపైన కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసి అలా ఒక 15 to 20 minutes పక్కన పెట్టేసేయండి. ఇలా బాగా స్ప్రెడ్ చేయండి. ఇలా ఒక 20 minutes తర్వాత చూసారు కదా, ఇలా సాఫ్ట్గా అయిపోతుందన్నమాట పిండి అంతా కూడా. మళ్ళీ ఒకసారి ఒక 2 minutes అలా కలుపుకోండి. తర్వాత ఇలా ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఆ చపాతీని అంతా కూడా తాల్చేయండి. చపాతీ పొరలుగా రావాలంటే ఇలా మధ్యలో ఆయిల్ యాడ్ చేసుకొని ఆ చపాతీని ఇక్కడ చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక చపాతీని మీకు నచ్చిన షేప్లో స్ప్రెడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ రౌండ్ షేప్లో స్ప్రెడ్ చేసుకుంటున్నాను. పిండిని యాడ్ చేసుకుంటూ చేసుకోండి, లేదంటే స్టిక్కీగా అయిపోతుంది. అలాగే బాగా సన్నగా కూడా తాల్చకండి, పొరలుగా రాదనమాట. మీడియంగా తాల్చండి ఇలాగా. తర్వాత స్టవ్ పైన పెనం పెట్టేసి హీట్ అయ్యాక ఇలా చపాతీ యాడ్ చేసుకొని కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేసేయండి. హై ఫ్లేమ్లో మాత్రమే కాల్చండి, ఎందుకంటే అన్ని సైడ్స్ ఈక్వల్గా కాలుతాయి అన్నమాట. లో ఫ్లేమ్లో ఏంటంటే మధ్యలో కాలుతుంది, కార్నర్స్లో కాలకుండా ఉండిపోతుంది. చూసారు కదా ఎంత బాగా పొంగుతున్నాయో చపాతీ. ఇలా సాఫ్ట్గా చపాతీని ఈజీగా ప్రిపేర్ చేసేయండి. ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా ఇలా ప్రిపేర్ చేసి. చూసారు కదా ఇలా సాఫ్ట్గా వస్తాయన్నమాట చపాతీ. ఇక్కడ ఇలా పొరలుగా మనకి విడిగా వచ్చేస్తుంది మనకి చపాతీ. నేను ఈ చపాతీకి కాంబినేషన్లో ఆలు క్యారెట్ కర్రీ ప్రిపేర్ చేశాను. ఒకసారి మీరు కూడా ఇలా కర్రీ ప్రిపేర్ చేసి చూడండి. చపాతీకి ఆలు క్యారెట్ కర్రీ చాలా బాగుంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పోస్ట్ చేస్తాను. తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా మంచి కాంబినేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.